IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నిన్న కడప జిల్లా సాయిబాబా హై స్కూల్లో సడన్గా స్లాబ్ పెచ్చులు ఊడిపట్టడం వల్ల కొంతమంది విద్యార్థులకు గాయాలవటం జరిగింది. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా స్పందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలను సేకరించక యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిసింది. ఈ స్కూల్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి దీనికి బాధ్యుడిగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఆయన మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఈ సొసైటీకి చైర్మన్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ స్కూలు ఆయనదేనని, సో ఆయనే చైర్మన్ కాబట్టి ఈ విధంగా విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో కూడా నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే ఈ విద్యార్థులు ఈరోజు గాయాల పాలవ్వాల్సి వచ్చిందని, ఒకవేళ స్లాబ్ పెచ్చులు కాకుండా మొత్తం ఊడిపడి ఉంటే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా సరైనటువంటి సదుపాయాలు లేనటువంటి బిల్డింగుల్లో క్లాసులు నిర్వహించడం కరెక్ట్ కాదని చెప్పి అందరూ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.